నేను గమనించిన తర్వాత రేపు సాయంత్రం లోపల పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ సమాచారం మనము వినబోతున్నాము, మనము చూడబోతున్నాము, మనము బాధపడబోతున్నాము, మనం సర్దుకోబోతున్నాం. ప్రజలందరూ కూడా సరేలే ఇంతే కదా అని సర్దుబాటు అనేది అవసరం. ఇంకా ఎందుకంటే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిపించడానికి అటువైపు ఉన్న వ్యక్తి మనం అనుకున్నంత స్థాయిలో లేడు. చాలా మంది ఇటువైపు అంటున్నది ఏమిటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాపారాల్లో చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి భాగస్వామ్యము ఉంది అని ఈరోజు చెప్తున్నారు. విదేశాలలో ఉన్నటువంటి వ్యాపారాలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబము కూడా భాగస్వామిగా వ్యాపారాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మధ్య ఒక రకమైనటువంటి అవగాహన ఉంది. ఒకరిని ఒకరు ఎప్పుడూ కూడా మొత్తం శాశ్వతంగా నాశనం చేసుకునే స్థితిలో లేరు వాళ్ళు. రాజకీయంగా అప్పుడప్పుడు ఒకరి మీద ఒకరు బురద తల్లుకోవచ్చునేమో, కానీ వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకొని ఒకరి మీద ఒకరు యుద్ధం చేయరన్నది చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు తెలుసు. పెద్దిరెడ్డితో ఆ విధంగా నువ్వు పోరాటం చేస్తావు, అనవసరమైనటువంటి శ్రమ. పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం తెలియంది కాదు కదా, ఎందుకు అంత నష్టపోతామని చాలా మంది నన్ను అవహేళన చేస్తున్నా కూడా నేను న్యాయాన్ని నమ్ముకున్నాను. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కోర్టు నుంచి ముందస్తు అరెస్ట్ కాకుండా ముందస్తు అనుమతి గాని లభించింది అంటే ఇంకా ఏమాత్రం మనము సంకోచించకుండా పెద్దిరెడ్డి కుటుంబం నారావారి కుటుంబం వేరు వేరు అని భావించనవట అవసరం లేదు. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి అన్న క్యాంపెయినింగ్ నేనే మొదలు పెడతాను లలిత్ గారు. నేనే చిత్తూరు జిల్లా మొత్తం తిరిగి పెద్దిరెడ్డిని నారా చంద్రబాబు నాయుడిని ఇద్దరిని ఎలా ప్రజల ముందర చూపించాలో ఆ విధంగా చూపిస్తాను. నాకున్న సమాచారం, నేను సేకరించినటువంటి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా ప్రజల ముందర పెట్టి ప్రజలకు వివరిస్తాను. వైఎస్ఆర్సీపీ అని మీరనకండి, తెలుగుదేశం పార్టీ అని మీరనకండి, పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇద్దరి నైజాన్ని చూసి మీరు మాట్లాడండి. ప్రజలు కూడా గ్రామాల్లో అనవసరమైనటువంటి కక్షలకు వెళ్లకుండా అనవసరంగా తెలుగుదేశం పార్టీ తరపున కొంతమంది, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కొంతమంది నిలబడి కొట్టుకు చచ్చే బదులు వాళ్ళు ఇద్దరు చేస్తున్నటువంటి వ్యాపార లావాదేవీల గురించి ఆలోచించండి. ఖచ్చితమైనటువంటి సమాచారంతో ముందుకెళ్ళండి. నేను ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు ఇస్తానని నేను ఒక క్యాంపెయిన్ రూపంలో దీన్ని తీసుకెళ్తాను లలిత్ గారు.